సో గైస్ ఇప్పుడైతే మేము చెరువు గట్టుకొచ్చినాము. చెరువు గట్టుకొచ్చినాక ఇప్పుడు మేము మెట్ల కాడ అన్న మొక్కున్నాము. నేను ఇప్పుడు మీదికి వెళ్ళాక ఫోన్ చేసా కలుస్తా. అప్పటిదాకా బాయ్ బాయ్. సో గైస్ మొక్క అంటే ఏంటిదో కాదు, మా మమ్మీ అన్న 10th పాస్ అయితే చెరువు గట్టుకు మెట్ల నుంచి బొట్టులు పెట్టుకుంటూ వస్తా అన్నది. ఈ అన్నకి 92% వచ్చింది శివుందా ఇవాళ. సో గైస్ ఇప్పుడు నేను మీదికి వెళ్ళాక అప్పుడు వీడియో తీస్తా. అప్పటిదాకా బాయ్ బాయ్. సో గైస్ ఇంకో మా మమ్మీ ఇగో ఇక్కడ ఉన్నది, బొట్టులు పెడతా ఉంది. నేను ఇప్పుడు వీడియో గురించి ఇక్కడ ఆగిన. సో గైస్ నేను మీదికి వెళ్తా. సో గైస్ ఇప్పుడు మేము మీదకి వచ్చేసిన గుట్ట మీదకి. మమ్మీది దాదాపు అయిపోతుంది. ఇంకో మమ్మీ ఇంకా పెట్టుకుంటూనే వస్తుంది. ఇంకో అక్కడి దాకా అయిపోయినాక కథ మమ్మీది అయిపోతుంది. సో గైస్ మేము అక్కడ నుంచి వచ్చాము. కింద కనిపిస్తుంది ఇక 366 స్టెప్స్ ఉన్నాయి. నేను టోటల్ లెక్క పెడుతూనే ఉన్నా. సో గైస్ ఇగో ఇక్కడనే దేవుడు ఉన్నాడు. జాడుతుంది. ఈ రాయి మొత్తంని దేవుడు లెక్క భావిస్తారు. సో గైస్ మేము నాని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నానికి ఇబ్బంది అవుతుందని లగేజ్ తోటి అన్న కూడా వెళ్ళిండు. ఇంకో దీంతో మమ్మీది అయిపోతుంది మెట్లది. దీంతో అయిపోతుంది మెట్లు. 366 స్టెప్స్ కంప్లీటెడ్. మొక్కండి. సో గైస్ ఇప్పుడు మనమైతే ఆడ కింద మెట్ల కాడ మేము బొట్టులు పెట్టేసినాము. ఇంకా దాని తర్వాత మాది నేను అన్న ఆడ బాగు చిన్నది ఉంటుంది ఇక దాంట్లో స్నానం చేసినాము. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చినాము, తిన్నాము. ఇక్కడ మేము ఉండేది కింద, నేను మీదకి వచ్చిన దర్శనం లైన్కి. ఈడ మొత్తం చల్లగా గాలి వస్తుంది. అక్కడనే చిన్న గుడి ఉంది, దాని మీద మొత్తం వాళ్ళందరూ కూర్చోరు. మేము ఇక్కడ వండుకున్నాం. నేనైతే ఇప్పుడు మీదున్నా. ఇక్కడ ఎట్లా రానికి రాదు కానీ నేను ఒక్కని సందులకి వెళ్ళి వచ్చిన. ఇక్కడ నుంచి గర్భగుడి కూడా కనిపిస్తుంది. ఇదే గర్భగుడి. మళ్ళా ఇంకా అక్కడ శివుడు కనిపిస్తున్నాడా, అది శివుడు ఉండేది. ఇక్కడ నుంచి మేము వచ్చినాం. నాని వాళ్ళేమో అక్కడ నుంచి ఆటోల నుంచి వచ్చారు, మేము ఇక్కడ నుంచి వచ్చినాం మెట్ల నుంచి. ఇది చెరువు గట్టు నుంచి మొత్తం వ్యూ మంచిగా ఉంది. ఇక్కడ చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ అందరు ఫుల్ రష్ ఉంది. మీరే చూడండి ఇంత రష్ ఉందో. వీకెండ్స్లో వస్తే ఇదే బాధ, మొత్తం రష్ ఉంటారు. ఇక్కడ అందరు పండుకున్నారు చూడండి. ఈయన మా కొత్త ఫ్రెండ్ కలిసిండు. అన్నమాట. హైదరాబాద్ ఫ్రెండ్ కాదు, అది కోతులు వస్తుంది అని భయపడించి. సో గైస్ ఇదే మేము చెట్టు మీద ఉన్నామా, అది ఇవి కడతారు కదా కంకణాలు, ఆ చెట్టు కింద దర్శనంది లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా దర్శనం వెళ్ళాలి. ఇట్లా వెళ్ళి సందులోకి వెళ్ళి ఇట్లా వెళ్ళాలన్నమాట. మాది ఇప్పుడైతే మేము పండుకుంటున్నాము. డాడీది వెయిట్ చేస్తున్నాం. డాడీ రావాలి. డాడీ ఆఫీస్ నుంచి వస్తుంది. మమ్మీ వాళ్ళ ముందే వచ్చారు. డాడీ వస్తాడు, తింటాము, మేము పండుకొట్టేస్తాం. మళ్ళీ రేపు ఉంటుంది. రేపు దర్శనం చేసుకోవాలి. రేపు అసలైన దర్శనం ఉంటుంది. సో గైస్ రేపు నేను దర్శనం చేసుకునేటప్పుడు నేను వ్లాగ్ చేయడానికి ప్రయత్నిస్తా.
సో అదే గైస్, నేను తర్వాత కలుస్తా, అప్పటిదాకా బై బాయ్. సో గైస్, నేను ఇప్పుడు శివుడు కాడికి వచ్చిన. ఇదో శివుడు మీద దర్శనానికి వచ్చినాం మేము. శివుంది త్రిశూలము కింద, అక్కడ శివుడు అక్కడ ఉన్నాడు. సో గైస్, ఇక్కడ నుంచి వ్యూ క్రేజీగా వస్తుంది. గాలి గిట ఫుల్ వస్తుంది. ఇవ్వండి గైస్ వ్యూ. సో గైస్, ఇది చెరువు కట్ట అనమాట. ఇక్కడ శివుడు చాలా ఫేమస్. ఇక్కడ ఈ 3 గుండం నుంచి రానియాలి, వేరే దగ్గర నుంచి రానిచ్చారు. సో గైస్, ఇక్కడ నుంచి ఇగోది ఆ నది, మేము స్నానం చేసింది అది కూడా కనిపిస్తుంది. మేము ఉండేది ఇక్కడనే, అంటే 1 డే గురించి అంతే. అక్కడ శివుడు. సో గైస్, నేను కిందికి వెళ్ళినాక కలుసా. వచ్చిన ఇప్పుడు డాడీ వస్తుండు. ఒక్క నిమిషం చూపిస్తా. ఇంకో డాడీ వస్తుండు. దా ఆడ జాడుతుంది. ఓం నమ శివాయ. నేను వచ్చేసిన. నేను వీడియో తీయలే, నేను ఫస్ట్ పట్టను అనుకున్నా కానీ పట్టేసిన. నేను వీడియో తీయలే ఎందుకంటే ఆడ వీడియో తీయనంత గ్యాప్ ఉంది. ఎంత సన్నగా ఉంది చూడండి మీరే. సన్నగా ఈ బక్క వాళ్ళే పడతలేరు. నేను పట్టేసిన, నేను డాడీ పట్టేసిన. ఇప్పుడు మళ్ళీ నేను మీదకి వచ్చిన దర్శనం చేసుకొని అన్న అక్కడ కూర్చుండు గుండంలో నుంచి. అన్న అక్కడ కూర్చుండు. మమ్మీ వెళ్ళిపోయింది. సో చూడండి, ఇది మొత్తం వ్యూ. కాడ ముంగట ఏదో గుట్ట ఉంది, ఫుల్ గాలి వస్తుంది. నేను ఫోన్ని లూజ్గా పట్టుకున్నాను అనుకో, ఫోన్ ఎగిరిపోతుంది అంతే. ఏమైంది? బాగా నేను తీస్తా. ఈ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళినాము. ఆ 3 గుండంలో నుంచి వచ్చి నా కింద నుండి 3 గుండము, ఈ నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చేసినాం మేము. వీళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను శివుడిని. అదే శివుడు. ఇంకా ఇక్కడ ఉంది త్రిశూలం. శివుడు పెట్టిన త్రిశూలం అంట. సో గైస్, ఇప్పుడు నేను డాడీని అడుగుతాను. డాడీ, నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలా గుండం నుంచి? ఇప్పుడైతే అది మీద మొత్తం అయిపోయింది. వెళ్దాంనా? నేను వెళ్తున్నా. సో గైస్, ఇది ఇంకొకటి ఈడ శివుంది, ఇంకోటి నంది. ఇదంతా ఇక్కడ శివుని బొమ్మ. ఆయన ఆర్టిస్ట్. శివుడు ఆర్టిస్ట్ వేసిన శివుని బొమ్మ మంచిగా చూపిస్తాను. జితేష్ రెడ్డి అంట. శివుని కాడ ఆడ బొట్టు గిట్ట ఉంటుంది. అమ్మా వెళ్ళుకో. సో గైస్, మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేమందరంలో మేము సెటప్ వేసింది ఇంకా ఇక్కడనే. మీరందరూ
గుడి. ఏం గుడి అమ్మా? వినాయకుడా? వినాయకుని కూడా ఏంటి శివుని గుడి. శివుని గుడి. సో గాయస్ మేము చెరుగట్టు నుంచి వచ్చేసామన్నమాట ఇంటికి. చాలా టైర్డ్ అయిపోయినాం మేము. సో అక్కడ దర్శనాలు అన్నీ అయిపోయినాయి. నేను కొన్ని దర్శనాలు చూపించలేదన్నమాట మీకు. సారీ, అక్కడ కెమెరా అంటే వీడియో తీయడం అలవాటు లేదు, అందుకని నేను కొన్ని దర్శనాలు చేయలేదు. సో మేమైతే ఇంటికి చేరుకున్నాం సేఫ్గా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో అందరికీ బాయ్ బాయ్.